లక్ష్మి లక్ష్మి నీకేం కాలేదు కదా? వదినా, నువ్వు కూడా అన్నయ్యకి రంగురాయి. వదినా, అలా రాస్తే కుదరదు. మరి ఎలా రాయాలి? అన్నయ్య నీ చంపకి రాసిన రంగునే అన్నయ్య చంపకి నీ చంపతో రాయాలన్నమాట. ఏంటి లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? రాయమ్మా. రాయి లక్ష్మి. వావ్, హోలీ పండగకి సరైన స్టార్టింగ్ అంటే ఇదే. హాయ్ మిత్ర. ఏయ్, మనీషా, ఏంటి ఇలా వచ్చేసావు? అక్కడందరూ హ్యాపీగా హోలీ చేసుకుంటుంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు? నేను దేని గురించి ఆలోచిస్తున్నానో మీకు తెలీదా ఆంటీ? నాకు తెలుసు మనీషా. ఒకప్పుడు లక్ష్మి మిత్రని తాకితే కూడా నువ్వు తట్టుకోలేకపోయేదానివే. అలాంటిది ఈరోజు చెంప చెంప ఆనించి రంగులు రాసుకుంటూ పూసుకుంటూ ఉంటే నీ గుండె ఎంత మరిగిపోతూ ఉంటుందో నేను ఊహించగలను. నీ ప్రాణం ఎంత విలువలాడిపోతుందో
నేను అర్థం చేసుకోగలను. కానీ నీ కోపాన్ని చూపించడానికి ఇది సమయం కాదు, సందర్భం కాదు. ఏం చేస్తాను ఆంటీ? ఎప్పటికప్పుడు నాకు నేనే సర్దుకుపోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నాను. వాళ్ళిద్దరిని ఎలాగైనా వేరు చేయాలని నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోతున్నాను. ఈలోపు ఇలాంటి సుందర దృశ్యాలు చూసినప్పుడల్లా నా గుండె 1000 ముక్కలైపోతూ ఉంది. చిచే, ఇలాంటి జీవితం ఏ ఆడపిల్లకి ఉండకూడదు. మనీషా, కూల్ డౌన్. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఒకసారి మన చేతిలో ఉంటే మరోసారి మరొకరి చేతిలో ఉంటాయి. కానీ ఆ పరిస్థితుల్ని మళ్ళీ మన చేతుల్లోకి లాక్కోవాలి. దానికోసమే కదా ఈరోజు ఏదో ప్లాన్ చేశానన్నా. ఇంతకీ ఏం ప్లాన్ చేశావు? ఆ లక్ష్మి కడుపు నిజమా లేక నిజంలా కనిపిస్తున్న అబద్ధమా అని తేల్చి చెప్పే ప్లాన్ ఆంటీ. అది సరే, కానీ అదెలా ప్లాన్ చేశావు? 1 మినిట్ ఆంటీ. ఇవేంటో తెలుసా ఆంటీ? గోలీ ఉండలు. ఇవి గానీ మింగితే ముల్లోకాలు ఒకేసారి కనిపిస్తాయి. భూలోకంలోకి స్వర్గలోకాల్ని దించేస్తాయి. ఈ గోళీలు మింగాక మనిషి మాట్లాడు, ఇవే మాట్లాడతాయి. లోపల దాచుకున్న నిజాలు బయట పెడుతూ ఉంటుంది. ఇది లక్ష్మి మింగేలా చేయబోతున్నాను. ఓ, తన చేత నిజాలు కక్కించడానికి సరైన సమయాన్ని, సరైన వేదికను ఎంచుకున్నావుగా. అవునాంటీ. ఇవి గాని ఒక్కసారి మింగితే సులువుగా తేలుకోలేనంత మత్తు కలుగుతుంది. ఆ మత్తులో లక్ష్మి ఖచ్చితంగా తనకి కడుపు ఉందో లేదో నిజాలు చెప్తుంది. ప్లాన్ అయితే అదిరిపోయింది. ఫ్లాప్ కాకుండా ఇంప్లిమెంట్ చేయి. తప్పకుండా ఆంటీ, మీరే చూస్తారుగా. అరే, నువ్వు ఒక్కదాని ఇక్కడేం చేస్తున్నావు? రా, మాతో పాటు పోయి ఆడు. అన్నయ్య, లేదన్నయ్య, నాకు కొంచెం నీరసంగా ఉంది. నువ్వెళ్ళు. ముసల్దాన్లా నీరసంగా ఉందంటావేంటి? పద. లేదన్నయ్య, నీరసంగా ఉందని చెప్తున్నాను కదా. ఏంటి సంజన, మేమందరం సరదాగా ఆడుకుంటుంటే నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు? నాకు హెల్త్ అంత బాలేదు. మీరందరూ వెళ్ళండి. లేదు, నువ్వు రావాల్సిందే. వివేక్, తనకు కాస్త హెడ్ఏక్గా ఉందట, అందుకే తను ఆడడం లేదు. నువ్వు వెళ్ళు. ఓకే. ఏమనుకోకు. ఇట్స్ ఓకే అండి. సంజన, నువ్వెందుకు హోలీ ఆడడం లేదో నాకు తెలుసు. కడుపుతో ఉన్నప్పుడు కాస్త నీరసంగా, కాస్త చిరాగ్గా ఉండడం చాలా కామన్. సరే, నువ్విక్కడే ఎక్కడో చోటు కూర్చో. సరే వదినా. అక్క, చెప్పమ్మా. నన్ను పట్టుకో చూద్దాం.
లక్ష్మి, అసలు నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది మిత్రగారు? ఇలా కడుపుతో ఉన్నప్పుడు అమ్మాయిలు అంతలా పరిగెడతారా? కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. నువ్వు అసలు ప్రెగ్నెంటే కాదన్నట్టు బిహేవ్ చేస్తున్నావు తెలుసా? అలా ఎగురుతూ ఉంటే దూకుతూ ఉంటే కడుపులో ఉన్న బిడ్డకి ఎంత ప్రమాదమో నీకు అర్థమవుతుందా? నువ్వు హోళీ ఆడు, అంతేగాని మరీ చిన్న పిల్లల గెంతులేకు. సరే మిత్రగారు. మిత్ర, నిన్ను మించినవాడు లేడని, నిన్ను దాటేవాడు రాడని తెగ విర్రవీగుతున్నావు కదూ. నిన్ను ఎలా దెబ్బతీయాలో, నిన్ను ఎలా పడగొట్టాలో బాగా తెలిసిన వాణ్ణి. ఈ రోజు నీ మీదకి సరైన అస్త్రం సంధించబోతున్నాను. ఈ దెబ్బతో నీ గెలుపు ఓటమిలా మారుతుంది. నా ఓటమి గెలుపుని చూడబోతుంది. చూస్తూ ఉండు, వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ ఆల్, మీ అందరి కోసం ఇక్కడ గోలీ తీర్థం రెడీ. గోలీ తీర్థం తాగిన వాళ్ళ కోసం మజ్జిగ రెడీ. హ, ఇక గోలీ తీర్థం మజ్జిగ రెండు మిక్స్ చేసి తాగితే వస్తుంది పూనకం. బీ రెడీ. ఏ లక్ష్మి, ఒక్క నిమిషం ఆగు. ఇది గోళీ మొత్తం కలిపిన మజ్జిగ. ఈ టైంలో నువ్వు ఇది తీసుకోకూడదు. ఇది తాగు. థ్యాంక్స్ మిత్రగారు. హే ఆగండి ఆగండి, ఒక్క నిమిషం నేను ఇస్తాను. ఆంటీ, ఇప్పుడు లక్ష్మి తీసుకున్న మజ్జిగ గ్లాస్లో నా దగ్గరున్న గోళీలు వెయ్యాలి. అది లక్ష్మి చేత తాగిస్తే చాలు. లక్ష్మి గ్లాస్లో గోళీలు కలిపేశాను. ఇక లక్ష్మి తాగడమే బ్యాలెన్స్ ఉంది. ఓ హలో. హలో జాను. చెప్పు. జాను, మన ప్రేమ గురించి ఎవరికీ చెప్పనని నీకు పెట్టిన ఒట్టు గురించి ఇక మర్చిపో. ఏం చేయబోతున్నావు? ఈరోజు మన ప్రేమ గురించి వదినకి చెప్పబోతున్నాను. ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ సమస్యకి ఓ పరిష్కారం తీసుకురాబోతున్నాను. వివేక్, దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోకు. అనవసరమైన కొత్త సమస్యలకి కొత్త దారులు వేయకు. లేదు జాను, కొత్త సమస్యలు వస్తాయో లేదో నాకు తెలీదు, కానీ
ప్రేమే మన మధ్య ఒక సమస్యగా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు. అది తప్పు ఒప్పో బయట పెడితేనే మన భవిష్యత్తుకు ఒక మార్గం దొరుకుతుంది. లేకపోతే బ్రతుకంతా బాధపడమే జరుగుతుంది. వివేక్, దయచేసి నా మాట విను. ఇది ఆవేశంతో తీసుకునే నిర్ణయం కాదు, ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. అనాలోచితంగా ఏ పని చేయొద్దు, ఆలోచించకుండా ఏ అడుగు వేయొద్దు. లేచాను. ఇక ఆలోచించడానికి, ఆచితూచి అడుగు వేయడానికి నా దగ్గర టైం లేదు. ఈరోజు వదినకి చెప్పేబోతున్నాను, అంతే. వివేక్ ఏంటి ఇంత పని చేస్తున్నాడు? ఇప్పుడు అక్క గనక ఈ విషయం చెప్తే మళ్ళీ అక్క భుజాల మీదకి కొత్త భారం మొదలవుతుంది. మా సమస్యని తీర్చడం కోసం తను చిక్కుల్లో పడిపోతుంది. ఇప్పుడెలా? వదినా, నీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు వెనక్కి తిరగద్దు, అలాగే ఉండు. నువ్వు నన్ను చూస్తే నేను విషయం చెప్పలేను. వదినా, నేను జాను ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. జాను అంటే నాకు చాలా ఇష్టం. జానుని పెళ్లి చేసుకొని తనతోనే నా జీవితం పంచుకుందాం అనుకుంటున్నాను. తను ఎందుకో తన ప్రేమ బయట పెట్టడానికి భయపడుతుంది. మరింటికి కోడలుగా రావడానికి ఆలోచిస్తుంది. కానీ జాను లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను వదినా. ఎందుకంటే జానుతోనే నా ఫ్యూచర్ని నేను డిజైన్ చేసుకుంటున్నాను. ఈ విషయంలో నువ్వే మాకు హెల్ప్ చేయాలి. నువ్వే మా ఇద్దరి ప్రేమకి ఒక మార్గం చూపించాలి. ఏమంటావు వదినా? వదినా ప్లీజ్. ఏంటొదినా, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? నేను జానుని ప్రేమించి తప్పు చేశానని అనుకుంటున్నావా? తప్పుల గురించి చెప్పేటంత పెద్దదాన్ని కాదు వివేక్. తప్పులు అందరూ చేస్తారు, అలాగే నువ్వు చేసుంటావు. జరిగిన తప్పు గురించి ఇక ఆలోచించకు. ఇంకెప్పుడు చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయకు. వదినా, అసలు నేను నా ప్రేమ గురించి చెప్తూ ఉంటే నువ్వేంటి నా తప్పుల గురించి మాట్లాడుతున్నావు? మరి దేని గురించి మాట్లాడమంటావు? ఓహో, నీ ప్రేమ గురించా? అవును వదినా, దాని గురించే మాట్లాడమన్నాను. అయితే నీకు కూడా ఒక ప్రేమ కథ ఉందన్నమాట. చెప్పు 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 చెప్పు, ఏంటా ప్రేమ కథ? ఎక్కడ మొదలైంది? ఎవరితో మొదలైంది? అయ్యో వదినా, నీకేమైంది? ఇప్పటి వరకు నేను చెప్పిందంతా బట్టల మీద పడ్డ హోలీ రంగులా అయిపోయింది కదా. ఏంటో చెప్పు వివేక్, చెప్పు. ఏం లేదులే వదినా, ఇప్పుడు నేనేం చెప్పినా నీకేం ఎక్కదు. అది ఎక్కినా నీకు ఇప్పుడేం అర్థం అవ్వదు. వివేక్ చెప్పు వివేక్, ఏదో చెప్పాలనుకుంటున్నావు. చెప్పు వివేక్, చెప్పు 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 చెప్పు. చెప్పినా అర్థం ఉండదు. వివేక్ వివేక్ చెప్పు వివేక్. ఆంటీ, మన ప్లాన్ వర్కౌట్ అయింది.
లక్ష్మి మత్తు మైండ్కి బాగా ఎక్కేసినట్టుంది. ఈ మత్తులో నిజాలు కక్కుతుంది. ఇన్ని రోజులు లక్ష్మి చేసిన మోసం బయటపడుతుంది. మనీషా, ఇంకా సేపట్లో అసలైన సినిమా మొదలవుతుంది.